రవీంద్ర భారతిలో గిరిజన ఎన్నికైన ఎమ్మెల్యేల సన్మాన కార్యక్రమాన్ని ఉద్యోగ మిత్రులు, ప్రజా సంఘాలు, అన్ని రకాల సంబంధించినటువంటి షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి కుల సంఘాల నాయకులందరూ కూడా తమ యొక్క ప్రాతినిధ్యం కోసం, తమకు కావాల్సినటువంటి వాటా కోసం మాట్లాడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాలలో నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు, తమకు జరిగినటువంటి అన్యాయాలను ప్రస్తావిస్తూ కొత్త ప్రభుత్వం ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నారు. చాలా మంచి సమావేశము. కాబట్టి కొత్తగా ఎన్నికైనటువంటి 12 మంది గిరిజన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను ఇందులో ఇప్పటికే ఒకటి అమలవుతుంది. ఇది చాలా శుభపరిణామం. 100 రోజుల్లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తమ గ్యారెంటీలను నిలుపుకోవాలి. రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో కూడా తెలంగాణలో గిరిజనుల యొక్క అత్యధిక మద్దతు పొందాలని కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం. అదేవిధంగా బంజారాలో పోస్ట్ పోల్ సర్వే కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాస్లో వస్తున్నటువంటి పోస్ట్ పోల్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి అవుట్ రైట్గా ఎక్కువ శాతం ఓట్లు వేసినటువంటి కులం ఏదైనా ఉంది అంటే అది బంజారా కులం అని తెలియజేస్తుంది, మీరు ఏ సర్వే చూసుకున్నా కూడా. కాబట్టి 60 నుంచి 70% వచ్చినటువంటి బంజారాలు ఒక వన్ సైడ్ ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఇలా 30 నుంచి 40 ఎమ్మెల్యేలను గెలిచేటువంటి ప్రభావితం చేయగలిగింది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం, ముఖ్యమంత్రి గారికి, మా బంజారాలకు క్యాబినెట్లో స్థానం దక్కాలి. అదేవిధంగా బంజారాలకు కావాల్సినటువంటి అన్ని రంగాలలో సముచిత స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరొకసారి ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞత.